మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్? అన్న మీకోసం ఒక స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరంటండి? ఎవరెవరు? నేను ఒక్కడనే. సైడ్ టోల్ గెట్ ఓపెన్. నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. శబాష్ రా, అది శబాష్. జంప్. The person you are calling is currently busy. Please call again later. The person you are calling is currently busy. The person you are calling is currently busy. తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే.
ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే చిపుడతా నాయన బిడ్డగా నీ కడుపునా జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కుమిలిపోతున్నా ఆ మరుసటి రోజు మా ఏరియాకి ఐశ్వర్య వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పండి కమాన్. రాఘవేంద్రచారి డెఫినెట్లీ చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు నువ్వు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మందు సిగరెట్ గడ్డమో చాలా మనకి బాగా నచ్చుతాయి, మనకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అవి వాటి వల్ల మనం పాడు చేసుకోవడం తప్ప మనకు వచ్చేది ఏముండదు. కాబట్టి నేను చెప్పినట్టు మరుసటి రోజు ఐశ్వర్య వస్తుంది, డౌటే లేదు, అక్కడ బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఏదైనా అయితే మన బాధను దాటుకోవడానికి చాలా అలవాట్లు మొదలు పెడతాం. బట్ తల్లిదండ్రులు మనం ఇలా అయిపోతున్నాం అని తెలిసి వాళ్ళు కొత్త అలవాట్లు అయితే చేసుకోలేరుగా, వాళ్ళు అదే విధంగా ప్రేమిస్తూనే ఉంటారు. సో ఎప్పటికీ బ్రేకప్ అవ్వని లవ్ అంటే వాళ్ళు చూపించే లవ్. సో ఆ లవ్కి రెస్పెక్ట్ ఇస్తూ మన మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, డౌటే లేదు. ఇది మనకే కాదు, అబ్బాయిలకే కాదు, అటు అమ్మాయిలకు కూడా డెఫినెట్లీ యూనో వాళ్ళు ఉన్నప్పుడు 50% వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయాక 90% వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ 50కి రాకుండా ఉండాలి, అంతే మనం. ఓకే, టుడే సీత, ఇఫ్ నాట్ టుమారో గీత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చింది.